నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇక 2024 లోక్సభ ఎన్నికలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించడానికి పోటాపోటీగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయా పార్టీలకు సెమీఫైనల్ గా నిలిచాయి. 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ 3 రాష్ట్రాల్లోనూ మోడీ ప్రభంజనం పనిచేసిందనే టాక్ వచ్చేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. లోక్సభ ఎన్నికలు ఫైనల్ గా భావిస్తున్న నేపథ్యం 2024 టార్గెట్ గా జాతీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలోనూ కాంగ్రెస్ జోష్ పెరిగింది. కన్నడ ఫార్ములాతో అధికార పార్టీని కాంగ్రెస్ తుదముట్టించగలిగింది. దేశవ్యాప్తంగా అదే ప్రతివ్యూహాలతో కాంగ్రెస్ బీజేపీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ వైపు దూసుకొస్తున్నాయి. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. తెలంగాణ ఫలితాలను అంచనా వేసుకున్న అధికార వైసీపీ తమకు డోకా ఉండదనే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే భవిష్యత్తు కార్యాచరణకు పూనుకున్నది. ఇప్పటికే ఆ పార్టీలలో రాజీనామాల పర్వం మొదలైంది. పార్టీ అధిష్టానం ప్రక్షాళనకు నడుం బిగించింది. తాజా పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇన్ఛార్జీల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, కనీసం 50 స్థానాల్లో మార్పు ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. వచ్చే వారం 10 రోజుల్లో మరో 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు ఉంటాయని చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చారు. అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించారు. కానీ ఇక ఉపేక్షించకూడదని, మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు వైసీపీ అగ్రనేతలు. అనుకున్నదే తడవులుగా ఐప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి సారించింది. ఈసారి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే బలమైన నేతలుంటే వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల్ని మార్చారు. సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వస్తున్న చోట్ల సీనియర్ నేతలు, గతంలో పోటీ చేసిన వారికన్నా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇన్ఛార్జీల్ని మార్చిన 11 నియోజకవర్గాల్లో పలువురు కొత్త ఇన్ఛార్జీలున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి బాలసాని కిరణ్ కుమార్, చిలకలూరిపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకి నుంచి పాయనం హనిమిరెడ్డి, రేపల్లె నుంచి ఈపూరి గణేష్, గాజువాక నుంచి వరికూటి రామచంద్రరావుకు అవకాశం కల్పించారు. వీరు గతంలో పోటీ చేయలేదు. వీరికి క్లీన్ ఇమేజ్ ఉంటుందని, నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వీరు బ్యాలెన్స్ చేస్తారని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలకు సొంత నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోలేకపోతే ఇతర నియోజకవర్గాల్లో అయినా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి మేరుగ నాగార్జునకు వేమూరు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని తేలడంతో ఆయనను సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీజేఆర్ సుధాకర్ బాబున్నారు. ఆయనకు నియోజకవర్గ నేతలతో విభేదాలున్నాయి. దాంతో ఈసారి పక్కన పెట్టేశారు. ఎర్రగొండపాలెంలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండేపీకి మార్చారు. కొండేపీలో వైసీపీ తరపున పనిచేస్తున్నటువంటి తీవ్ర వర్గ పోరాటంలో ఉండే వరికూటి అశోక్ బాబును వేమూరుకి మార్చారు. ఈ నియోజకవర్గాలకు వీరంతా కొత్తే. అందుకే వ్యతిరేకత బ్యాలెన్స్ అవుతోందని భావిస్తున్నారు. ఇక ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాడికొండకు ఇన్ఛార్జిగా నియమించారు. నిజానికి సుచరిత సొంత నియోజకవర్గం తాడికొండే. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రి విడుదల రజని ఈసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేయరని తేలిపోయింది. మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను ఇన్ఛార్జిగా నియమించారు. రజనీకి గుంటూరు పశ్చిమను కేటాయించారు. గుంటూరు పశ్చిమ టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పేరుంది. అక్కడ వైసీపీ టికెట్ కోసం 1/2 మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన మద్దాలిగిరికి ఈసారి హ్యాండ్ ఇచ్చారు. ఫిరాయింపు సమయంలో టికెట్ ఇస్తామని హామీ ఉన్నప్పటికీ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇలాగే లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, యేసురత్నం వంటి నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ వారందరినీ కాకుండా విడుదల రజనికి కేటాయించారు. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో పాటు 11 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించినట్లయింది. అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉన్నారు. హఠాత్తుగా ఆయనను తప్పించి హనిమిరెడ్డిని నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు టికెట్ లేనట్లే. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
కనీసం 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి ఉందని, నియోజకవర్గాలు మార్చనున్నారని చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151 సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనుకుంటున్న వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఉన్నట్టుండి ఇంతమందిని మార్చేస్తారా అని అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సంగతి ముందుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం 65 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నారనే చర్చ సాగుతోంది. 2-3 జిల్లాలకే 11 మందిని మార్చేస్తే మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైంది. ఇచ్చాపురం మొదలుకొని కుప్పం వరకు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరికి ట్రాన్స్ఫర్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడమైతే ఖాయమన్న మెసేజ్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా మెసేజ్ వెళ్లిపోయింది. అందుకే కొంతమంది సైలెంట్గా ఉంటే మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారనే టాక్ ఉంది. పార్టీలోని ముఖ్యుల నుంచి అందిన సమాచారం మేరకు 65 స్థానాల్లో అభ్యర్థులను మార్చుతున్నారు. ఇందులో 40 మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా మరో 25 చోట్ల జంబ్లింగ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ గ్రౌండ్ లెవెల్లో చేసిన సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగోలేదన్న రిపోర్ట్ వచ్చింది. కనీసం 70 స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. 5 చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65 చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెల రోజులకు పైగానే అవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్ ఎప్పుడో చేరవేశారు కూడా. విడతల వారీగా ఇప్పుడు అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ కు మళ్లీ టికెట్లు దక్కే అవకాశం ఉంది. ధర్మాన మాత్రం తాను రాజకీయాల నుంచి విరమిస్తానని కుమారుడికి అవకాశం ఇమ్మని చెబుతున్నారు. టెక్కలి టికెట్ కోసం కిల్లి కృపారాణి మంతనాలు జరుపుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఆయనకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని, అలాగని మరో అభ్యర్థిని అక్కడ పెట్టే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలనే యోచన ఉంది. బొబ్బిలి, ఎస్కోటలో అభ్యర్థులను మార్చాలన్న డిమాండ్ను పరిశీలిస్తున్నారు. విశాఖ జిల్లాలో చాలా మార్పులు జరగబోతున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించడంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ అలాంటిదేమీ లేదన్నారు. అక్కడ వరికూటి రామచంద్రరావుకు బాధ్యతలు ఇచ్చారు. మంత్రి అమర్నాథ్కు అప్పగించాలని చూసినా ఆయన ఆసక్తి చూపలేదు. అమర్నాథ్ను పెందుర్తి నుంచి నిలబెట్టబోతున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీ సత్యవతికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అరకు స్థానానికి కూడా అభ్యర్థిని మారుస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరిలో మంత్రి చెల్లుబోయినకు టికెట్ లేదన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఆయనను ఎమ్మెల్యేగా ఎక్కడా నిలబెట్టే పరిస్థితి లేదు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. మాజీ మంత్రి కన్నబాబును కూడా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని చెబుతున్నారు. అమలాపురం ఎంపీ అనురాధకు అమలాపురం అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది. కాకినాడ ఎంపీ వంగ గీతకు పిఠాపురం సీటు కేటాయించనున్నారు. కోనసీమ నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూప్ను పక్కన పెడుతున్నారు. ఆయన కుమారుడికి విశాఖ జిల్లా పాయకరావుపేట సీటు కేటాయించే అవకాశాన్ని చూస్తున్నారు. పశ్చిమ గోదావరిలో పార్టీ పరిస్థితి బాగాలేదన్న విషయాన్ని పార్టీ గుర్తించింది. నరసాపురం పార్లమెంటు స్థానంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో ఇబ్బందికర పరిస్థితే ఉంది. ఇక్కడ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎలాగూ గెలవరు అని తెలిస్తే పాత వాళ్లని కొనసాగించవచ్చు. మాజీ మంత్రి ఆళ్ల నానికి కూడా ఏలూరులో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు, వెల్లంపల్లికి సీట్లు కష్టమే. జోగి రమేష్ కు కూడా ఎమ్మెల్యే సీటు లేదని చెప్పేసినట్లు సమాచారం. ఆయన్ను ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి వచ్చిన ఫైర్ బ్రాండ్ లీడర్ గన్నవరం వంశీ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఆయనకు సీటు లేదని చెప్పడమే కారణమట. పెనమలూరు నుంచి పార్థసారథిని గన్నవరం తెచ్చి వంశీని పెనమలూరు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. వంశీ యాక్టివ్గా లేకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. గుంటూరులో మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు తీసుకువచ్చారు. అయితే చివరి నిమిషం వరకు అది కూడా డౌటే అంటున్నారు.
పేటలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాత్కాలికంగా వెస్ట్కు తీసుకువచ్చినట్లు చెబుతున్నా అది జస్ట్ స్టేజింగ్ మాత్రమే. ఇప్పటికే రేపల్లె, వేమూరు, పత్తిపాడు, తాటికొండ, చిలకలూరిపేట, మంగళగిరి, గుంటూరు వెస్ట్ స్థానాలకు అభ్యర్థులను మార్చేశారు. పొన్నూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. అంబటికి ఆల్రెడీ చెప్పేసినట్లు చెప్పుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయనుకుంటే విజయసాయిరెడ్డి వచ్చాక పరిస్థితి మరింత జటిలంగా మారిపోయిందనే టాక్. తెలుగుదేశం వాళ్లంతా కలిసి కట్టుగా పనిచేస్తుంటే ఇక్కడ వైసీపీ వాళ్లు మాత్రం తలో దిక్కు అయిపోయారు. బాలినేని పూర్తిగా దూరంగా జరగటం, ఎన్నికల టైంకు ఏం చేస్తారో తెలియకపోవడంతో ఇక్కడ పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పటికే అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి సీట్లలో మార్పులు జరిగాయి. నెల్లూరు జిల్లాలో అనిల్ కు టికెట్ లేదన్న విషయం కన్ఫర్మ్ చేసేశారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, కావలి సీట్లలో కూడా మార్పులు జరుగుతున్నాయి. చివరి నిమిషంలో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయి. చిత్తూరు జిల్లాలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమెను పార్టీ ప్రచారకర్తగా వాడుకోవాలనుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మార్చడం ఖాయం. ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంకు నారాయణస్వామికి టికెట్టు నిరాకరిస్తున్నారు. పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లి ఇలా అన్ని చోట్ల క్యాండిడేట్లు మారిపోతున్నారు. రాయలసీమ వైసీపీలోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు సీటు ఇవ్వటం లేదు. ఎమ్మెల్యే తిప్పేస్వామికి నో చెప్పేశారు. కదరిలోనూ మార్పు ఉంటుందనే సమాచారం ఉంది. సీఎం సొంత జిల్లా కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి నో అనేశారు. జమ్మలమడుగు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప అర్బన్ సీట్లలోనూ క్యాండిడేట్లు మారిపోతారు. జమ్మలమడుగు నుంచి అవినాష్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కాని పక్షంలో మరొకరికి సీటు ఇస్తారు. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు సీటు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎన్ని ఉన్నా ఆ సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్లు లేరన్న కారణంతో కొనసాగించారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరిస్తున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కర్నూలుకు రప్పించే అవకాశము ఉంది. మొత్తం మీద 65 స్థానాల్లో అభ్యర్థులు మారటం అనేది మాత్రం పక్కా. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. మార్పులకు కారణం ఏంటో పార్టీ నేతలే నేరుగా చెబుతున్నందున దీనిపై పెద్దగా చర్చ కూడా ఏం లేదు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తున్నామని చెబుతున్నారు. పాత అభ్యర్థులతో వెళితే ఈ సీట్లలో ఓడిపోతారని సర్వే రిపోర్టుల ఆధారంగా ప్రక్షాళనకు నడుం బిగించింది. వైసీపీలో ఈ మార్పులు నేతల్లో టెన్షన్ కు తెరలేపాయి. మంగళగిరి టికెట్ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీటు వస్తుందని ఆశించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పుడు బయట పార్టీ వైపు చూస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కన పెట్టేశారు. చాలా మంది మంత్రులను పక్కన పెడుతున్నా వాళ్లంతా జగన్ కు సన్నిహితులు కావడంతో ఏం అనలేని పరిస్థితి నెలకొంది. వైసీపీలో ముసలం ప్రారంభమైందా? అయిందనే టాక్ వినిపిస్తోంది. అలకపాన్పులు ఎక్కిన నేతలంతా ఒక్కసారిగా రాజీనామాల బాట పడుతున్నారు. పదవుల కోసం వెంపర్లాడిన నేతలంతా పార్టీని వీడిపోతున్నారు. తాడేపల్లి పెద్దలు